బోర్డు వర్కింగ్లో ఉందా లేదా చూడాలంటే దీంట్లో మనం రీడింగ్ సెట్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు కీప్యాడ్ మొబైల్స్ కావచ్చు, డబుల్ బ్యాటరీస్ ఉంటాయి, డబుల్ బ్యాటరీస్ కావచ్చు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క వోల్టేజ్ ఉంటుంది. సో రెగ్యులర్ మోడల్ అన్నిటికి మనకు 4.2 వోల్టేజ్ ఉంటుంది. మొబైల్ ఆన్ అవడానికి కలిసిన వోల్టేజ్ ఎంత 3.7 నుంచి 4.2. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నా అలా మ్యాక్సిమం ఎంత ఉంటుంది 4.2 కదా, 4.2 పెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఏం చేస్తున్నా చూడండి, ఛానల్స్ ఉన్నాయి. ఛానల్స్లో M1 ఉంది కదా, M1 ప్రెస్ చేసినాం. ఆల్రెడీ 4.2 3 ఆంపియర్స్ ఉంటుంది, కానీ నాకు 3 ఆంపియర్స్ అవసరం లేదు, 2 ఆంపియర్స్ సరిపోతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని వోల్టేజ్ మనం కిందికి మీదకి పెంచాలన్నా కూడా ఫర్ సపోజ్ ఇక్కడ ఉందండి వోల్టేజ్ అని కరెంట్ బటన్ ఉంది కదా, ఇది నొక్కాలి. నొక్కిన తర్వాత ఇక్కడ బ్లింక్ అవుతుంది, సైడ్కి మనం జరపచ్చు. ఎంత ఎంత అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఇప్పుడు ఎంత కావాలి 4.2 ఆల్రెడీ ఉంది. ఇక్కడ ఎంత కావాలి నాకు 2 ఆంపియర్స్. నాకు ఎంత 2 ఆంపియర్స్ కావాలి. మళ్ళీ ఇక్కడ వోల్టేజ్ కరెంట్ బటన్ నొక్కుతూ వెళ్ళండి, మళ్ళీ నొక్కండి. ఇక్కడ బ్లింక్ అయింది కదా, రైట్. ఇక్కడ నాకు మళ్ళీ సెలెక్ట్ చేసుకొని 2 ఆంపియర్స్. ఇది రెగ్యులర్ మోడల్. అలాగే ఇదే రెగ్యులర్ మోడల్లో దీంట్లో ఆన్ అవ్వకపోతే మనం ఇంకా కొంచెం వోల్టేజ్ అలాగే ఆంపియర్ పెంచాల్సి ఉంటుంది. మీన్స్ 4.2 నుంచి 4.7 వోల్టేజ్, అలాగే 2 ఆంపియర్స్ నుంచి 3 ఆంపియర్స్. ఇప్పుడు నేను M1 ఛానల్లో ఆల్రెడీ ఏం చేసిన 4.2 2 ఆంపియర్స్ కదా, మళ్ళీ M2 ఛానల్ సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ ఎంత ఉంది ఆల్రెడీ 4.7 3 ఆంపియర్స్ ఉంది. మీరు మళ్ళీ దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలంటే కరెంట్ అండ్ వోల్టేజ్ బటన్ ఒకసారి నొక్కితే దీంట్లో రీడింగ్స్కి వస్తుంది, మళ్ళీ ఇంకోసారి నొక్కితే దీంట్లోకి వస్తుంది. దీంతో అడ్జస్ట్ చేసుకొని దీంతో ఎంత అంత వోల్టేజ్ పెట్టుకోవచ్చు. నేను దీన్ని షార్ట్ కిల్లర్ లాగా వాడదాం అనుకున్నాను. మనం ఆల్రెడీ షార్ట్ కిల్లర్ వాడుతున్నాం కదా, సో షార్ట్ కిల్లర్లో వాడాలంటే నేను 3 వోల్టేజ్ 5 ఆంపియర్స్ పెట్టుకోవాలనుకున్నాను. ఎంత పెట్టుకోవాలి 3 వోల్టేజ్ 5 ఆంపియర్స్. M3 ఛానల్లోకి ఇక్కడ ఎంత ఉంది 8 వోల్టేజ్ ఉంది. ఎంత ఉంది 2 ఆంపియర్స్ ఉంది. సో ఇక్కడ నేను ఏం చేస్తా 3 వోల్టేజ్ సెట్ చేసుకుంటా. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి కరెంట్ అండ్ వోల్టేజ్ బటన్ అందులో లింక్ అవుతుంది కదా, మళ్ళీ నొక్కితే దీంట్లో రైట్. ఎంత పెట్టుకోవాలి 3 వోల్టేజ్. ఆంపియర్స్ వచ్చేసి మళ్ళీ 5 ఆంపియర్స్. మళ్ళీ సెలెక్ట్ బటన్ 5 ఆంపియర్స్. డ్యూయల్ బ్యాటరీ కనుక్కుందాం. డ్యూయల్ బ్యాటరీలో వోల్టేజ్ ఉంటుంది 8 వోల్టేజ్ ఉంటుంది. మరి ఇక్కడ 4.2 వోల్టేజ్ అని మొబైల్ ఆన్ అవుతుంది, బోర్డు ఆన్ అవ్వదు. అప్పుడు నేను ఏం చేయాలి 8 వోల్టేజ్ పెట్టుకోవాలి. M4లో నేను ఇక్కడ 8.2 ఉంది ఆల్రెడీ అండ్ 2 ఆంపియర్స్. నాకు ఈ 2 ఆంపియర్స్ సరిపోదు, 5 ఆంపియర్స్ పెట్టుకోవాలి. మళ్ళీ సెలెక్ట్ బటన్ నొక్కి 5 ఆంపియర్స్. జస్ట్ ఆన్ ఆఫ్ ఒకసారి చేసి ఆఫ్ చేసేసిన ఆన్ చేసిన. ఇప్పుడు నేను చేసిన అన్నీ కూడా సేవ్ అయ్యాయి. M1లో చూడండి 4.2 2 ఆంపియర్స్, M2లో 4.7 3 ఆంపియర్స్, M3లో 3 వోల్టేజ్ 5 ఆంపియర్స్, M4లో 8.2 5 ఆంపియర్స్. సో మీరు ఊకే సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ దగ్గరకు వచ్చిన మోడల్ బట్టి మనం ఛానల్ని సెట్ చేసుకుంటే సరిపోతుంది.